హాయ్ అండి. టుడే స్పెషల్ వచ్చేసి మావేమేమి వంటలో చూసేసేయండి. చికెన్ కర్రీ చేశాను. పులావ్ అని అంటాం కదా, ఇంకోటి మేము ఆయిల్ రైస్ కూడా అని అంటాము. మరి మీరేం ఆయిల్ రైస్ ఇంకా రహిత చిట్టి ఫ్యామిలీకి అయితే ఇన్నే వంటలండి. స్టఫ్కి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా పిల్లలకైతే వడ్డిస్తున్నానండి. ఇంట్లో ఎవరైనా ఎనీథింగ్ స్పెషల్ అని అడుగుతారు కదా, మా వాళ్ళైతే అలా కాదండి, ఏదైనా తినేస్తామని అంటారు మా పిల్లలు. ఆయిల్ రైస్ చికెన్ మాత్రం అదిరిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. కుక్కర్ మూత తీయంగానే అద్భుతమైన స్మెల్ అండి. నాకైతే ఆయిల్ రైస్ చికెన్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకోటి చికెన్ కాకుండా మటన్ అయితే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఈ ప్లేస్లో మటన్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని, కానీ పిల్లల కోసం సాక్రిఫైస్ చేయాల్సి. మా పిల్లలు అయితే మటన్ అయితే యావరేజ్ గానే తింటారు, కానీ చికెన్ పీసెస్ అయితే మంచిగా తింటారు. ఎస్పెషల్లీ ఈ టైంలో మా వాళ్ళు అయితే యాక్షన్లు అయితే బాగా చేస్తారు. ఫస్ట్ అక్కకు పెట్టు, తర్వాత చెల్లికి పెట్టు, తర్వాత నాకు వాటర్ కావాలనేస్తూ ఉంటారు. యాక్షన్లు చేస్తూనే ఉంటారు. మా బుజ్జి మా బంగారం అన్నా కూడా తినట్లేదు. నాకు లెగ్ పీస్ కావాలని అయితే అడిగాడు. లెగ్ పీస్ అయితే పెట్టాను అయితే వద్దు, పీసెస్ కావాలని అంటున్నాడు. చికెన్ అయితే తింటున్నాడు. ఇప్పటి నుంచి అయితే నీకు రెస్ట్ అని ఎందుకు రా అని అంటే, నేను ఒక్కదానే తింటానని అన్నదన్నమాట అని అంటుంది. ఇంకా ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ చెప్పండి. ఇదైతే మాకు బై వన్ గెట్ వన్ అయితే దొరికింది. డాడీ బయటికి వెళ్తున్నాడు అంటే డాడీ ఐస్ క్రీమ్ అని అడుగుతుంది. ఈ ఐస్ క్రీమ్ అయితే మాకైతే బై వన్ గెట్ వన్ గా వచ్చేసింది. ఎప్పుడు తిన్నా ఈ ఫ్లేవర్ తింటామన్నమాట. పిల్లలకు కూడా ఈ ఫ్లేవర్ ఇష్టం అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఐస్ క్రీమ్ తీసి గిన్నెలో వేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ నాన్న అనేసింది అనమాట. ఫాస్ట్ గా ఎందుకు రా అని అంటే, పెద్ద ఐస్ క్రీమ్ తినేది ఎక్కువగా ఐస్ క్రీమ్లు అయినా సమ్ టైమ్స్ తెచ్చుకుంటాం. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గాయ్స్. మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.